హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లేటెస్ట్ హ్యాండ్ డిజైన్స్ని 3 రకాలుగా న్యూస్ పేపర్లో ఎలా ప్రాక్టీస్ అవ్వాలో బిగినర్స్ కోసం చేద్దాం. అయితే న్యూస్ పేపర్లో ప్రాక్టీస్ అవుతూ 1-2 సార్లు కట్ చేసుకుంటే ఈజీగా క్లాత్లో అయితే కట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ న్యూస్ పేపర్లో ఇంతకుముందు వీడియోలో మనము హ్యాండ్స్లో వేరియేషన్స్ అయితే చూపించాను కదా, ఆ ఎల్బో హ్యాండ్స్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. మనకు ఖర్చులతో అన్నిటితో ఏం అవసరం లేదు, జస్ట్ ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకొక పేపర్ని తీసుకొని మనం కిందకు వచ్చి దీనికి అంబ్రెల్లా స్లీవ్స్ ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా నేను పేపర్ని ఇలా 4 మడతలుగా వేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పేపర్ అయితే 4 మడతల్లో ఉంది, కానీ హ్యాండ్స్ ఇక్కడ డబుల్ ఫోల్డ్లోనే ఉంది కదా. ఒక్కసారి మెజర్ చూసుకుందాం. మనకు 5 ఇంచ్ అయితే వచ్చింది, అందులో 2.5 అయితే మనము అంబ్రెల్లా టైప్లో మనము మార్క్ చేసుకుందాం. అయితే అంబ్రెల్లాకి 2.5 కాకుండా 2.5 కొద్దిగా తక్కువ ఉండేటట్టు మార్క్ చేసుకోండి. మనకి ఇక్కడ చిన్నగా కరువు అయితే తీయాలి. చూడండి, కరువు అయితే చిన్న రౌండ్ అయితే తీయాలి. లేదు అంటే ఇలాగా 4 మడతల్లో వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ని 4 పొరలుగా, అంటే మనము అక్కడ ఆ క్లాత్ కూడా ఆ పేపర్ కూడా 4 మడతలే ఉంది, ఇది 4 కదా. ఆ విధంగా అయినా చూసుకోండి, కొద్దిగా తక్కువ ఉండేటట్టు చూసుకోండి, అంతే, ఈజీ. తర్వాత పొడవు ఎంత ఉంచుకుంటాం కిందకి అంటే 3.5 అయితే నేను ఉంచుకుంటున్నా. అదే 3.5లో చుట్టూరు రౌండ్ అఫ్గా మీరైతే మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకొని అన్నింటినైతే ఒకసారి కలిపేశాక కింద పైన ఒకసారి కట్ చేసుకోండి. మనము ఇలా బిగినర్స్ అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమంటే కొద్దిగా హ్యాండ్ ఫ్రీ అవుతుంది, వాళ్ళకు కొద్దిగా ధైర్యం కూడా వస్తుంది. ఓకే, క్లాత్లో నేను కుట్టేయగలను అనే ఒక ధైర్యం వస్తుంది, ఈజీగా కుట్టేయవచ్చు. మనకి ఆ క్లాత్ ఆ పేపరు ఈ పేపరు డబల్లో ఉంది కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని. అయితే మనం ఇక్కడ స్లీవ్స్ ఓపెన్ ఉంది కాబట్టి ఈ కింద అంబ్రెల్లా డిజైన్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని నేను ఎలా పెట్టాలో ఒకసారి పిన్స్ పెట్టి మరీ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనము ఒకసారి పిన్స్ పెట్టేద్దాం. పిన్స్ పెట్టేస్తే ఇవైతే ఎల్బో హ్యాండ్స్కి అయితే చాలా లుక్ ఉంటుంది. కింద నేను 3.5 అయితే పెట్టాను కదా, మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత కరువులు అయితే కింద వచ్చింది కదా, చాలా బాగుంటుంది. అయితే ఈ కింద భాగంలో మనకి ఖర్చు పాయింట్లో కొద్దిగా ఏమైనా సైజ్ ఎక్కువలా ఉంటే కొద్దిగా కట్ చేసుకోండి, ఎందుకంటే మిడిల్లో ఎక్కువనే పర్లేదు, ఖర్చు పాయింట్లో తక్కువ ఉండాలి. ఇప్పుడు మనము బెల్ హ్యాండ్స్ని ఏ విధంగా పేపర్లో కట్ చేసుకోవాలో చూద్దాం. బెల్ హ్యాండ్స్ కోసం నార్మల్ స్లీవ్స్ అయితే మనమైతే ముందు కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి 6 ఇంచీలు పొడవు పెట్టుకొని అటు సైడు ఇటు సైడు 6 ఇంచీలకు పొడవు పెట్టుకున్నా. మళ్ళీ 3 ఇంచీలకు అయితే కిందకి మార్క్ చేసుకొని లైన్ అయితే తీసాను. 2 లైన్లు అయితే తీసాం కదా. ఇక్కడ ఖర్చు పాయింట్లో 1.5, షోల్డర్ దగ్గర 1.5 తీసుకొని ఒక రౌండ్ అయితే తీసేసేయండి. తీసాక హ్యాండ్ లూజ్ని మీరు తీసి దానికి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇలా తీసాక మార్క్ చేసాక పీస్ని కట్ చేసుకోండి. ఇది నార్మల్ హ్యాండ్స్ నేను అందాసుగా కట్ చేస్తున్నా. ఈ హ్యాండ్తోనే మనం అక్కడ బెల్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. అయితే బెల్ హ్యాండ్స్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. అయితే ఇది కేవలం బిగినర్స్కి అర్థమయ్యి ఈజీ మెథడ్లో అయితే క్లారిటీ అయితే ఇస్తున్నా. ఇదే హ్యాండ్ని క్లాత్లో మనం ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు క్లారిటీగా నేను క్లాత్లో బాడీ క్లాత్ కూడా నేను అతికాను, మీరు ఒకసారి చూద్దురా. ఇప్పుడు వచ్చి ఈ హ్యాండ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి, పైన మనకి రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు పాయింట్గా ఇడాను. ఇక్కడ మొత్తం నేను ఇలా కట్ చేసుకుంటాను. పూర్తిగా కట్ చేసుకోకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పైన ఉంచేస్తున్నా. చూడండి, మనం 5 కానీ 4 కానీ ఇలా మార్కులు చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఓపెన్ కావాలి, రౌండ్ అప్ కావాలి అంటే 5 పెట్టుకోండి, లేదు కొద్దిగైనా పర్లేదు అంటే గేరు కావాలి అంటే 4 పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి కింద నేను ఇంకొక పేపర్ వేసుకొని ఈ పేపర్ని పెద్ద హ్యాండ్గా మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. అయితే కింద నేను న్యూస్ పేపర్ వేసాను కదా, మనము మామూలుగా క్లాత్లో అయ్యేటప్పుడు క్లాత్ వేసుకొని ఈ పేపర్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఒక్కొక్క పీస్కి చూడండి ఎంతెంత లెంత్ మధ్యలో గ్యాప్ ఉందో మీకు ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ విధంగా పీస్ మొత్తం మనము కట్ చేసుకుందాం. పీస్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాక మనము పిన్స్ ఆల్రెడీ తీసాం కదా, పిన్స్ తీసాక ఇప్పుడు సెంటర్ పాయింట్ని ఒకసారి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఒక 1.5 కిందకి ఫోల్డ్ చేయండి. మనం డబల్ లేయర్ ఏమంటే వేద్దాం. డబల్ లేయర్లో తక్కువ లెంత్ ఉండాలి కదా, మార్కింగ్ చేసుకొని ఆ పీస్ను కూడా కట్ చేసేయండి.
దీనికి దానికి ఒక 1.5 గ్యాప్ ఉంటే బాగుంటుంది. దీనికి దానికి స్టాప్లర్ చేసేయండి, పిన్స్ కొట్టేస్తే కరెక్ట్గా ఒక పక్కన పెట్టండి. నెక్స్ట్ మనము రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ డబల్లో ఉంది కదా, డబల్లో ఉండేటప్పుడు ఇంకొక ఫోల్డ్ చేశాను, మళ్ళీ అడ్డంగా ఇంకో ఫోల్డ్ చేశాను. చూడండి ఇక్కడ 4 పొరలు అయితే వచ్చాయి కదా మనకి. ఇప్పుడు ఈ విధంగా కూడా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా 8 లేయర్స్ అయితే వచ్చాయి, 8 పొరలుగా వచ్చింది మనకి. ఇక్కడ ఆర్మ్ లూజ్ 10 ఉందనుకోండి, 10లో 5 సగం వస్తుంది, అందులో 2.5 వస్తుంది. ఇక్కడ 2.5 కాకుండా ఇంకా 2.5 కొద్దిగా తక్కువనే మార్క్ చేయండి, కొద్దిగా ఉబ్బుగా మార్క్ చేయండి, కొద్దిగా కరువుడు అయితే రావాలి. వచ్చాక ఇక్కడ మనము ఒక 4.5 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకుందాం. చుట్టుపక్కల కూడా ఒక 4.5 అలా తీసుకుందాం, రౌండ్గా చేసుకుందాం. వీటికి మనము రఫుల్ హ్యాండ్స్ అనొచ్చు, అంబ్రెల్లా స్లీవ్స్ కూడా అనొచ్చు, సరేనా. ఫస్ట్లో నేను ఎల్బో హ్యాండ్స్కి ఎలా యాడ్ చేశానో ఇవి నార్మల్ హ్యాండ్స్ అనమాట. అక్కడ ఎల్బో హ్యాండ్స్కి చేశాను, ఇక్కడ అంటే ఫోల్డింగ్లో అక్కడ ఒక్క హ్యాండే వచ్చింది, ఇక్కడైతే డబుల్ హ్యాండ్స్ ఈ ఫోల్డింగ్లో వచ్చేస్తే డబుల్ పేపర్ అయితే ఉంది, సరేనా. ఈ విధంగా ఉన్నాక మనకు మధ్యలో ఓపెన్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని డబల్ చేసుకున్నాం కదా. ఒక సైడ్ అయితే మనకి షోల్డర్ పైన ఎక్కువ రావాలి, షోల్డర్ కింద భాగంలో మనకైతే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్మ్ కింద ఇలా హ్యాండ్ మనము జాయింట్ చేశాక కింద పీసు బయటకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చిన్న పీసు ఒక 1 ఇంచ్ పీస్ అయితే మనం తీసుకోవాలి. షోల్డర్ దగ్గర అయితే కట్ పెట్టాలి. కట్ పెట్టాక ఇప్పుడు ఇంకొక పేపర్ని ఓపెన్ చేసుకొని నిడువుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ డబల్లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బాడీ క్లాత్ని నేను అందాసుగా తీసుకుంటున్నా. చూడండి, ఫ్రంట్ రౌండు, షోల్డరు, ఆర్మ్ లూజు, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకున్నాక బాడీ లెంత్ అలా తీసుకున్నాక పేపర్ని మొత్తం కట్ చేసుకుందాం. మనకి ఒక చిన్న సైజు బాడీ అయితే వచ్చేస్తుంది, సరేనా. ఈ బాడీ క్లాత్కి మనం హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి అని నేను చూపిస్తున్నా. అయితే కొన్నిటికైతే పిన్స్ పెట్టాను, కొన్నిటికైతే నేను స్టాప్లర్ పిన్స్తో నేను జాయింట్ చేశాను. అయితే మీకు ఇలా చేయడం వల్ల ఏమంటే ఈజీ ప్రాసెస్ అనే అనిపిస్తుంది అని నాకు అనిపించింది. సరే, మామూలుగా పేపర్లో కట్ చేసి చూపించే కంటే ఈ విధంగా చూపిస్తే ఇంకా మీకు కొద్దిగా క్లారిటీ అవుతుంది కదా. మీరు కూడా 1-2 సార్లు ఏమైంది 1-2 పేపర్లు పోతాయి. ఇలా ట్రై చేస్తే మీకైతే చాలా క్లారిటీ వస్తుంది, బిగినర్స్కి అయితే అనిపించింది. ఇప్పుడు చూడండి, నేను ఆ షోల్డర్ చుట్టూ ఆ హ్యాండ్స్ అయితే రఫుల్ హ్యాండ్స్ అయితే నేను జాయింట్ చేసుకున్నాను. ఇవి పిన్స్తో ఒక సైడ్ అయితే జాయింట్ చేశాను, ఇంకొక బాడీని కూడా నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి 2 వచ్చాయి కదా రఫుల్ హ్యాండ్స్, 2 సైడ్లు కూడా ఆ బాడీకి నేను పిన్స్ మొత్తం పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక బాడీ చేసి మనకి ఇక్కడ బెల్ హ్యాండ్ ఉంది, అంబ్రెల్లా అంటే ఎల్బో హ్యాండ్ ఉంది కదా, అవి కూడా మనం జాయింట్ చేసి ఒకసారి చూపిద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకొక బాడీని కట్ చేస్తున్నా. ఈ బాడీ పేపర్ని ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను బెల్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నా, స్టాప్లర్ చేసుకుంటున్నా. చూడండి, 4 పిన్లు కొడితే మనకైతే అయిపోతుంది. అలానే బెల్ హ్యాండ్స్ వేసేటప్పుడు పెద్ద లేయర్ ఉంది కదా, అదైతే కింద వచ్చేటట్టు, చిన్న లేయర్ పైన వచ్చేటట్టు చూసుకోండి. ఇటు సైడ్ అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఉంది కదా, దీన్ని అయితే పిన్స్ కొట్టి అటు ఇటు జాయింట్ చేద్దాం. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే హ్యాండ్ లూజు, బాడీ లూజు, లేదంటే అక్కడ ముడతలు వస్తున్నాయా, తక్కువ ఎక్కువ పొడవ ఏదో ఒకటి సంథింగ్ దీనివల్ల అయితే మీరు నేర్చుకుంటారు పక్కాగా. ఇలా మీరు పేపర్ పోతే 2 పేపర్లు పోని మన క్లాత్ ఏం కాదు కదా. ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఫుల్ క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ అయితే నేను పెట్టాను కదా, ఈ రఫుల్ హ్యాండ్స్ నేను చూడండి కిందలో ఖర్చు పాయింట్లో కట్ చేయలేదు, ఈ పేపర్లో ఖర్చు అయితే లోపలికి పిన్స్ పెట్టేశాను, పిన్స్ పెట్టేసి కట్ చేయకుండానే జాయింట్ చేశాను ఆ హ్యాండ్స్. ఇటు సైడ్ అయితే కట్ చేయలేదు, ఇటు సైడ్ కట్ చేశాను, సరేనా. మీకు అర్థం అవ్వడానికి ఇటు సైడ్ కట్ చేసి స్టాప్లర్ చేశాను, అటు సైడ్ కట్ చేయకుండా. ఈ విధంగా అయితే రఫుల్ హ్యాండ్స్ అయితే నేను రెండింటికి ఈ విధంగా చేశాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయాలి అనుకుంటున్నాను, అందుకు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నా వీడియోస్ ప్లీజ్ చూస్తున్నారు కదా, చూసేటప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా లెంతీ అవుతుందా, లేదంటే తొందరగా చెప్తున్నా, లేదంటే ఇంక ఏదైనా సంథింగ్ మీకు అనిపించేటప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా తప్పుల్ని సవరించుకుంటూ మీకు అర్థమయ్యేలా, మీకు నచ్చేలా, మీరు మెచ్చేలా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.